బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్ గాంధీపై దర్యాప్తు జరపాలని, నివేదికలు సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు నివేదికలను అలహాబాద్ హైకోర్టుకు లేదా మరే ఇతర సంస్థకు సమర్పించవద్దని సిబిఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసుపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలంటూ ఆదేశించింది. ఆగస్టు 20న జరగాల్సిన తదుపరి విచారణను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేయాలంటూ సూచించింది. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. రాహుల్ గాంధీ ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు. రాహుల్ గాంధీపై దర్యాప్తు జరపాలని, నివేదికలు సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించడం జరిగింది. ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు నివేదికలను కూడా అలహాబాద్ హైకోర్టుకు లేదా మరే ఇతర సంస్థకు సమర్పించవద్దంటూ సిబిఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసుపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఆగస్టు 20న జరగాల్సిన తదుపరి విచారణ సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేయాలంటూ సూచించింది. ఇక ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.